ఇచ్చినటువంటి సంస్కారాలు. మీ అమ్మా నాన్న ఉత్తమ సంస్కారాలు ఇస్తే మీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. చెడు సంస్కారాలు ఇస్తే, కాబట్టి నువ్వేం చేయాలి? మీ అమ్మా నాన్న చెడు సంస్కారాలు ఇచ్చారండి, ఓకే, నేను కాదన్నా, వాటిని ఉత్తమ సంస్కారాలుగా మార్చుకో. అది ఎంత సాధ్యమవుతుందండి? వినండి, సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. సద్గురువు మార్గదర్శకత ఉండాలి. అనుభవాన్ని పొందినటువంటి గురువు యొక్క మార్గదర్శకత మొట్టమొదటి అవసరం. రెండవది శాస్త్రీయత, సాంకేతికత ఉండాలి. సైంటిఫిక్ ఓరియంటేషన్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి. మూడోది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండాలి. నాలుగోది తప్పనిసరిగా అద్వైతాన్ని గురించి తెలిసి ఉండాలి. ఐదవది క్రమం తప్పకుండా సాధన కొనసాగించాలి. మనం కఠోర సాధన చేయకూడదు. సాధన పరిమితంగా ఉంటే తప్పనిసరిగా అద్భుతమైన ఫలితం వస్తుంది. సాధన కఠోరంగా ఉంటే మనసు కాఠిన్యం అవుతుంది. కొండనాలకు మనం చేస్తే ఇప్పుడు జరుగుతున్న పొరపాటు, తొందరగా రిజల్ట్ రావాలి అని పెట్టి ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. భార్య భర్త కలిసిన రోజు బిడ్డలు పుట్టరు కదా, 9 నెలలు గర్భంలో బిడ్డ పెరగాలి కదా, తర్వాత బయటికి రావాలి కదా, మీరు ఆలోచించండి. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనం ఫలితాన్ని ఆశించకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటామో చెడు వస్తుంది, అది వెళ్ళిపోతుంది. మంచి వస్తుంది, అది కూడా ఇంట్లో కసు ఉడిచారు మనం పొద్దున్న ఏమవుద్ది? ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదా, చెప్పండి అమ్మా. ఎప్పుడైతే మనం కసు కూడా వదిలి పెడతామో, అట్నే ఉంచుతామో, వాసన కొడతాము. కళ్ళు మూసుకొని కూర్చోండి. శరీరం మెడతాలు 3 నిటారుగా ఉంచుకోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్ని ఎక్కువ ఆలోచనలు వస్తే అంత మెదడు క్లీన్ అవుతుంది నాన్న. సో ఒక దశ పోయిన తర్వాత, జీవితమే సాధనగా మారిన తర్వాత, నేను భగవంతుడను అనేటటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత, కళ్ళు మూసుకున్న సాధనే కళ్ళు తెరిసిన సాధన. సో ఈ విధంగా మీరు సాధన కొనసాగించగలిగితే మీరు సత్ఫలితాన్ని పొందుతారు. నాకున్నటువంటి అనుభవం ప్రకారం రాబోయే 15-20 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వినకూడని వార్తలు వింటాం. కరెక్ట్ యువర్ సెల్ఫ్, థింగ్స్ విల్ కనెక్టెడ్ అవుట్సైడ్ ఆటోమేటికల్. కరెక్ట్ యువర్ సెల్ఫ్. నీకెందుకు పక్కోళ్ళతోటి చెప్తున్నానండి ఈ మాట? నీ గురించి నువ్వు తెలుసుకొని కళ్ళు మూసుకొని, ఇందాక ఒక స్వామి ఆయన చెప్పాడు, కళ్ళు మూసుకొని మీకు ఎవరైనా కష్టపెట్టినా, నష్టపెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, అపకారం చేసిన అటువంటి వ్యక్తిని గురువులుగా భావించి వాళ్ళని క్షమించుదిరి. వాళ్ళంతా గురువులే. నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలే. నాలో నిద్రపోతున్నటువంటి సింహాన్ని లేపారు. కష్టాలు, నష్టాలు, బాధలని వరాలు, శాపాలు మాత్రం కానివ్వరు. అలాగే మీకు తెలియకుండా మీ అపరిపక్వత వలన, మీ రజోగుణం వలన, మీ తమోగుణం వలన ఎవరికైనా మీరు అన్యాయం చేసి వచ్చుగా కళ్ళు మూసుకొని కూర్చుంటే తప్పనిసరిగా వాళ్ళని క్షమించమని కోరుకోండి. కర్మలు కరిగిపోరు. కర్మలు కరించుకొని ఎంత ఈజీ అంటే ఒక్క నిమిషం చెప్తాను. ఒక వ్యక్తిని కొట్టాలి అనుకున్నావు, జ్ఞానపరంగా ఎదగలేదు. ఒక వ్యక్తిని కొట్టాలి అనుకున్నావు, అది నీ మనసులో దృఢంగా నాటుకొని పోయింది, అది సంస్కారం. ఒక వ్యక్తి నీకు అన్యాయం చేశాడనేటటువంటి భావంతో అతన్ని కొట్టాలి అనుకున్నావు, అది నీ మనసులో దృఢంగా నాటుకొని పోయింది, బలంగా బీజంగా పడింది, అదే సంస్కారం. నువ్వు జ్ఞానపరంగా ఎదిగావు, ఆ వ్యక్తి ఎదురు పడ్డాడు. నీ గురువు ఏం చెప్పాడు? నిన్ను కష్టపెట్టిన వ్యక్తి, నష్టపెట్టిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తి, ఇబ్బంది పెట్టిన వ్యక్తి, మోసం చేసిన వ్యక్తి, అపకారం చేసిన వ్యక్తి, అతనే నీ గురువు అన్నాడుగా. జ్ఞానపరంగా ఎదిగిన తర్వాత ఆ వ్యక్తి ఎదురు పడితే కోపం లేదుగా, వ్యతిరేకత లేదుగా, కక్ష లేదుగా, సంస్కారం పోయిందిగా. ఒక పని చేద్దాం అనుకున్నావు, బాగా డబ్బులు సంపాదించాలనుకున్నావు, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నావు, దాని గురించి లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టావు. కానీ స్టడీ చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ ద్వారా లాభం కన్నా నష్టం ఎక్కువ వస్తుందనేటటువంటి భావం నీకు కలిగింది. ఆ ప్రతిపాదన వివరించుకున్నాం అనుకోండి, సంస్కారం మారినట్టేగా.